ఆ ఊరిలో ఒక ప్రసిద్ధ జ్యోతిష్యుడు ఉండేవారు. ఒకరోజు సాయంత్రం పక్క ఊరికి చెందిన ఒక పేద రైతు తన జాతకం చూపించుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చాడు. జ్యోతిష్యుడికి తన జాతకాన్ని ఇచ్చాడు. జ్యోతిష్యుడు కూడా ఆ పేదవాడి జాతకాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. అందులో తెలిసిన విషయం అతనికి షాక్ ఇచ్చింది. ఆ రోజు రాత్రి 8 గంటలకు ఆ పేదవాడికి మరణగండం పొంచి ఉందని ఆయన గుర్తించాడు. ఆ 8 గంటలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆ విషయం ఆ పేదవాడితో చెప్పకూడదని భావించి, అయ్యా, ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఇప్పుడే అది గుర్తొచ్చింది. మీరు కావాలంటే జాతకాన్ని నా దగ్గర వదిలేసి వెళ్ళండి. నేను సరిగ్గా చూసి ఉంచుతాను. రేపు ఉదయం మళ్లీ రండి అని చెప్పాడు. జాతకం చూడడానికి వచ్చిన పేద రైతు నిరాశకు గురయ్యాడు. జ్యోతిష్యుడు మరుసటి రోజు రమ్మని చెప్పడంతో సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. రైతు అక్కడి నుండి వెళ్లిపోగానే జ్యోతిష్యుడి భార్య లోపలి గది నుండి బయటకు వచ్చింది. మీరు చెప్పింది నేను వింటూనే ఉన్నాను. జ్యోతిష్యం చూసుకోవడానికి వచ్చిన అతడిని రేపు రమ్మని ఎందుకు వెనక్కి పంపించేశారు అని ఆమె అడిగింది. ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే వెళ్లిపోయారెందుకు? ఈయన ఆయుష్షు ఈ రాత్రితో ముగిసిపోతోంది. ఆయన జాతకంలో పెద్ద గండం ఉంది. ఆ విషయం ఆయనతో నేరుగా చెప్పే ధైర్యం నాకు రాలేదు. అందుకే రేపు రమ్మని చెప్పి పంపించేశాను. ఆయన బతికి ఉంటేనే కదా రేపు రాగలరు. ఆ భగవంతుడు ఆయన్ని ఏం చేయబోతున్నాడో అని జ్యోతిష్యుడు తన భార్యతో అన్నాడు. ఇంతలో జ్యోతిష్యుడి ఇంటి నుండి బయలుదేరిన రైతు అడవి మార్గం గుండా తన ఊరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడి నుండో వచ్చిన మేఘాలు వర్షం పడే వాతావరణాన్ని సృష్టించాయి. తర్వాతి కొన్ని నిమిషాల్లోనే చిరుజల్లులు మొదలయ్యాయి. ఇంటికి వెళ్లడానికి రైతు వేగంగా నడవడం మొదలుపెట్టాడు. కానీ భారీ వర్షం మొదలైంది. రైతు అటూ ఇటు చూశాడు. అతడు నిలబడిన చోటుకు కొంచెం దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయం అతని కంటపడింది. వెంటనే అక్కడికి పరిగెత్తుకెళ్లాడు. గుడి ముందున్న మండపంలో వర్షం నుండి తప్పించుకోవడానికి నిలబడ్డాడు. ఆ మండపంలో నిలబడే ఆ శివాలయాన్ని నిశితంగా గమనించాడు. ఆలయంలోని చాలా భాగాలు దెబ్బతిని, చూసేవారు లేక పాడుపడిపోయి ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి అతడి మనసులో చాలా బాధ కలిగింది. ఒకప్పుడు ఈ ఆలయంలో ప్రతిరోజూ పూజలు జరిగేవి కదా. పండుగలను ఎంతో వైభవంగా జరుపుకునేవారు కదా. అంతటి గొప్ప ఆలయంలో మర్రి, రావి చెట్లు మొలిచి ఇలా శిథిలావస్థకు చేరుకుందే అని మనసులో తలచుకుని బాధపడ్డాడు. నాకు ఎక్కువ డబ్బు వస్తే మొదటగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించే పనినే చేస్తానని కూడా అనుకున్నాడు. వర్షం ఇంకా పడుతుండటంతో ఆ పాడుబడిన మండపం ఒక మూలలోని స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. అలసట కారణంగా అక్కడే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అతడి కలలో అదే ఆలయం కనిపించింది. ఆ కలలో తను అనుకున్నట్లుగానే ఆ ఆలయ రాజగోపురాన్ని, మిగిలిన గోపురాలను, ప్రాకారాలను, మండపాలను మొత్తాన్ని పునరుద్ధరిస్తున్నట్లుగా ఉంది. కుంభాభిషేకానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తారు. వేద పండితులు వెంటరాగా పుణ్యతీర్థాలతో నిండిన కలశాలను ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ తర్వాత ఆలయానికి కుంభాభిషేకం నిర్వహిస్తారు. భక్తుల భారీ సమూహం ఆ కుంభాభిషేకాన్ని చూసి పరవశించిపోతారు. కుంభాభిషేకం ముగిసిన తర్వాత అక్కడ వెలసిన శివుని విగ్రహాన్ని అత్యంత సమీపానికి వెళ్లి పూజిస్తారు. ఇలా ఆ ఆలయంలో కుంభాభిషేకం జరుగుతున్నట్లు అతనికి కలలో కనిపిస్తుంది. అప్పుడు ఆ కల మధ్యలో ఏదో ఒక వింత శబ్దం వినిపిస్తుంది. నిద్రలేచిన రైతు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే తను ఉన్న ఆ శిథిలావస్థలో ఉన్న మండపంలో తనకు పైన ఒక నల్లత్రాచు పాము పడగ విప్పి అతన్ని కాటేయడానికి సిద్ధంగా ఉంది. భయంతో ఉలిక్కిపడిన రైతు వెంటనే ఆ పాడుబడిన మండపం నుండి లేచి బయటకు పరుగెత్తాడు. అతను ఆ మండపం నుండి బయటకు రావడం ఆలస్యమైంది. ఆ మండపం అలాగే కుప్పకూలిపోయింది. మొత్తం భవనం కూలిపోయి నేలమట్టమైంది. అది చూసి రైతు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఆ పాము తనను హెచ్చరించకపోయి ఉంటే ఏమై ఉండేదోనని తలుచుకుని అతని శరీరం వణికిపోయింది. చేతికి కట్టుకున్న గడియారాన్ని చూశాడు. సమయం సరిగ్గా 8 అని చూపించింది. ఆ సమయంలో వర్షం కూడా ఆగిపోవడంతో నేరుగా ఇంటికి చేరుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం మళ్లీ జ్యోతిష్యుడిని చూడటానికి వెళ్ళాడు. రైతును నేరుగా చూసిన జ్యోతిష్యుడికి ఆశ్చర్యంతో కూడిన సంతోషం కలిగింది. మనం జ్యోతిష్యాన్ని తప్పుగా లెక్కించామేమో అని అనుకున్న అతను దాని గురించి అతన్ని అడగడానికి బదులుగా జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలను మరింత ఖచ్చితంగా పరిశీలించాడు. అతని లెక్క సరిగ్గానే ఉంది. ఇలాంటి గండం నుండి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడాలంటే ఒక శివాలయాన్ని నిర్మించి పూర్తి చేసి కుంభాభిషేకం చేసిన పుణ్యం ఉండాలని అందులో పేర్కొనబడింది. ఒక పేదవాడు అంతటి పని చేయలేడు కదా అని భావించిన జ్యోతిష్యుడు నిన్న ఏదైనా విచిత్రంగా జరిగిందా అని ఆ రైతును అడిగాడు. అప్పుడే అతను జరిగిన నిజం చెప్పాడు. ఆ పాడుబడిన గుడికే కుంభాభిషేకం చేస్తున్నట్లు కల వచ్చిందని, దానికి కొనసాగింపుగా ఆ పాడుబడిన మండపం కూలి నేలమట్టమైందని అతను తెలిపాడు. అప్పుడే జ్యోతిష్యుడికి అసలు నిజం అర్థమైంది. దైవకార్యం గురించిన ఊహ మరియు కల కూడా ఒక వ్యక్తికి రాబోయే అడ్డంకులను మరియు కష్టాలను తొలగిస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. మనం మనస్ఫూర్తిగా చేసే దైవకార్యాలు మృత్యువును కూడా వాయిదా వేస్తాయని మనం దీని ద్వారా తెలుసుకోగలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సత్యం టీవీ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.